ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. కురిసినందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకువ నిలిచిన నామాన్ని స్తుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని, సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కురిసినందు ప్రియులైన దావజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, ఆత్మీయులందరూ అయిన వారికి క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో నేను సంతోషిస్తూ ఆనందిస్తున్నాను. ప్రభువుని మరింతగా గణపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి రండి, ఈ దినము కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్ సమయ తరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుకుందాం. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మనోహరుడ, మహాగుణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం శుక్రవారం దినాన వేకువనటి రీతిగా నీ పాద సముఖములు ఉండి ఈ నామాన్ని స్తుతించగలుగుటకు, ఆరాధించగలుగుటకు మీరిచ్చిన శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన సమయం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంతవరకు మీరు నడిపించారు. ఇది మనకు నడిపించి మీరు మహిమ పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకున్నటువంటి ఈ మాటను గమనిస్తే దేవుడు ప్రవక్త ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం. ఈ దుఃఖించేటప్పుడు ఆనందము, విచారం బదులు ఆనందము ఎలా వస్తుంది అనేది ఒక ప్రశ్న. దుఃఖపడేటప్పుడు సంతోషించడం అనేది సర్వసాధారణంగా ఎవరికి సాధ్యపడిన పని. అలాగే విచారంతో కృంగిపోయినప్పుడు ఆనందించడం కూడా జరిగే పని కాదు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని వాక్యం చెప్తుంది. ఎలా కలుగుతుందండి, ఎలాంటి స్థితిలో అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే, నీతి నిజాయితీ కొరకు క్రీస్తు కొరకు హింసకు గురి కావడం అనేది దేవుని ప్రజల యొక్క మేలుకే అనే విషయము తెలియడం మూలంగా హింసల్లో, శ్రమలలో ఆనందించగలిగేటువంటి స్థితి కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సందర్భాల్లో దేవుని వ్యతిరేక తిరుగుబాటు చేసినా కూడా దేవుడు వారిని శిక్షించినప్పుడు వారు దుఃఖిస్తున్న సమయంలో ఆదరించినటువంటి పరిస్థితి మనం చూస్తుంది. ప్రాముఖ్యంగా క్రీస్తు నేటి ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో పరిగెడుతున్న బిడ్డలు క్రీస్తులో ఆధ్యాత్మిక ఆనందం పొందడం అనేది నిజ క్రైస్తవునుకున్నటువంటి లేక నిజ విశ్వాసంలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఒకటి. అది దేవునికి చెందిన వారికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన బహుమానం. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర లేకపోతే శత్రువుల చేతులు ఉన్నప్పుడు వారు దుఃఖిస్తున్నటువంటి పరిస్థితిని, విచారమైన పరిస్థితిని చూసి దేవుడు ఇర్మీయా ద్వారా పంపినటువంటి శ్రేష్టమైన వార్త ఇక్కడ చూస్తున్నాం. అలాంటి వారందరికీ ఆనందం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా నూతన జన్మ సంబంధమైనటువంటి నిరీక్షణ, పరలోకములో రానున్న కాలములో మనకు కలగబోయేటువంటి వారసత్వం, మనలను భద్రంగా ఉంచేటువంటి దేవుని యొక్క ప్రభావం గురించినటువంటి నిశ్చయత మూలంగా ఈ ఆధ్యాత్మిక ఆనందం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి. నమ్మిన స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆధ్యాత్మిక ఆనందం కలిగేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం. 16:34 పాత నిబంధన భాగంలో ఏడ్పుతో, విచారముతో ఉన్నటువంటి సమయంలో, కృంగిన సమయంలో తిరిగి వారిని రప్పించే క్రమంలో వారికి ఆనందం కలిగజేస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో క్రీస్తు చేయగలిగేటువంటి అదే ఆనందాన్ని నింపడం, అదే సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
దేవుని మాటలను నిజంగా నమ్మడం ద్వారా, దేవుని మాటలను నిజంగా పాటించడం తప్పనిసరిగా కలిగేటువంటి ఫలితం ఏంటంటే ఆనందం, సంతోషం. ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో పౌలుకు ఒక ఆనందం ఉంది. ఏంటి ఆయన ఆనందం అని అంటే, కొరింథీ సంఘం ఉన్నటువంటి క్రైస్తవులను నమ్మకం మీదే స్థిరంగా నిలిచి దేవుని మాటకు లేక దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయన యొక్క మార్గంలో స్థిరమైనటువంటి స్థితిలో నడిచేటువంటి నిజంగా చేస్తున్నటువంటి వాస్తవమైన ఆనందాన్ని పౌలు భక్తులు అనుభవిస్తున్నాడు. దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయబడుదును అనేటువంటి ఆనందం. ఒకవేళ ఆయన కొరకు బలి కావాల్సి వస్తే, ఆయన కొరకు చనిపోవాల్సి వస్తే, ఆయన కొరకు ప్రాణాన్ని ధారపోయాల్సి వస్తే అదే అతనికి కలిగేటువంటి ఆధ్యాత్మిక ఆ పరిస్థితులన్నీ కూడా వస్తే, అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విశ్వాసి కూడా ఆనందించగలుగుతారని దీని వాక్యం. క్రీస్తు ప్రభు వారు చక్కటి మాట, ఆయన అవమానం నిర్లక్ష్యం పెట్టి ఆయన ఎదుట ఉంచబడిన బహుమానం కొరకు ఆనందించాలని చెప్పి ఒక మాట. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి అంటే, ఆయన భూమి మీద ఉన్నటువంటి నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా రక్షణ మార్గంలోనికి నడిపించే, రక్షణ అనుభవంలోనికి, రక్షణ జ్ఞానంతో నిచ్చెన చేరడమే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. కనుక హింసల్లో, నిందల్లో, శ్రమల్లో, ఇరుకులలో, బాధల్లో ఆనందించగలిగేదే కలిగేటువంటి ఆ పరిస్థితే ఆధ్యాత్మిక ఆనందం. కనుక గ్రంథకర్త ఇర్మియా చెప్తున్నట్లుగా దుఃఖమునకు ప్రతిగా సంతోషమా, విచారానికి ప్రతిగా సంతోషం. కనుక ఈ నూతన ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పరిస్థితి మనం చూస్తుంటే కనుక ఈరోజు దీని వాగ్దానం మనకి ఇస్తున్నాడు. నీకు సంతోషం, ఆనందాన్ని కలిగేస్తాం సమృద్ధి. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటాం. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహాగణుడా, మీకు వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన శాస్త్ర అంశాలు నేర్పిస్తున్న మాకు మీకు వందనాలు. ఈ దినము కూడా అటు స్థితులు మీరు నేర్పించారు. నిజమే, మేము నాయన అన్నీ కలిగి ఉన్నప్పుడు ఆనందించడం వేరు, ఏమి లేనప్పుడు సంతోషించడం వేరు అని నీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడడానికి వందనాలు. అలాంటి స్థితిని మా జీవితంలో అనుభవించడానికి నీ సహాయం అనుగ్రహించి నీ కృప ద్వారా నడిపించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుభాసుతుండగా మరి ఎంతమందిని పాలుభాసులు చేసి నడిపించి మీరు మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.